హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ నవంబర్ 17th నుండి జరుగుతాయని మనకు ఆల్రెడీ డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ కొద్ది రోజుల్లో మనం ఏ సబ్జెక్ట్స్ బాగా ఫోకస్ చేయాలి, రైల్వేలో గ్రూప్ డిలో జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా మనకి జనరల్ సైన్స్ మీద పట్టు సాధించుండాలి. అప్పుడే మనకి గ్రూప్ డి అనేది సాధ్యపడుతుంది. ఆ విధంగా మనం జనరల్ సైన్స్ని ప్లాన్ చేస్తున్నాం. ఇదివరకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత వెయిటేజ్ ఉంది, ఏ యూనిట్ బాగా ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయని నేను బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది. ఈరోజు మనకి ఆ సిలబస్లో అయిన ఫస్ట్ టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ విశాఖపట్నం. అయితే ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ క్లాస్ అనేది బైలింగ్వల్లో చెప్పడం జరుగుతుంది, బోత్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం. మీరు చక్కగా నోట్స్ రాసుకొని ప్రతిరోజు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కంటెంట్ నేర్చుకోండి, అక్కడ మీరు ఆ కంటెంట్ని అప్లై చేయండి, మీకు పర్ఫెక్ట్గా కంటెంట్ అనేది రావడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ తెలుగులో దీన్ని ఏమంటాము అంటే, తెలుగులో దీన్ని కొలతలు ప్రమాణాలు అని చెప్తారమ్మా. కొలతలు ప్రమాణాలు అని చెప్తారు. కొలతలు ప్రమాణాలు ఏంటి? కొలతలు ప్రమాణాలు అనేది చూసినట్లయితే మనకి ఈ టాపిక్ నుండి మనకి ఎగ్జామ్లో చూసినట్లయితే 1 మార్క్ నుండి 2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు నేర్చుకున్న ఈ కాన్సెప్టే ప్రతి చాప్టర్లో కూడా మనం వాడతామమ్మా. ఆ కాన్సెప్ట్ అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్ టు కవర్డ్. మనం ఏ టాపిక్స్ మనం ఇక్కడ కవర్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, భౌతిక రాశి అంటే ఏంటి అనేది ఫస్ట్ కవర్ చేస్తాం. ఆ భౌతిక రాశిని ఏ విధంగా క్లాసిఫై చేశారు, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, అదేవిధంగా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, తర్వాత వాట్ ఆర్ ద యూనిట్స్, అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద స్కేలార్ క్వాంటిటీ, వాట్ ఈస్ ద వెక్టార్ క్వాంటిటీ, అదిశ రాశి సదిశ రాశి అంటే ఏంటి, అదిశలు సదిశలు అంటారు. అదేవిధంగా మనకి ఫండమెంటల్ యూనిట్స్, ప్రాథమిక భౌతిక రాశులు అంటే ఏంటి, అదేవిధంగా ఉత్పన్న భౌతిక రాశులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఈ టాపిక్ నుండి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? దీన్ని తెలుగులో భౌతిక రాశి అని చెప్తారమ్మా. భౌతిక రాశి అంటే ఏంటి? మీకు ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అది భౌతిక రాశి కాదనేది మీరు ఒకసారి చెప్పండి, మీకు క్లియర్గా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్, మాసు, వాల్యూము. నెక్స్ట్ ఇటువైపు లవ్, హేట్, ట్రూత్. ఇక్కడ మనకి ఏది ఫిజికల్ క్వాంటిటీ కాదు అనేది మీరు ఒకసారి చెప్పండి. ఇందులో ఫిజికల్ క్వాంటిటీ ఏదని చెప్తారు, ఇది ఏ అని ఇస్తాను, ఆప్షన్ ఏ అనుకుందాం, ఇది ఆప్షన్ బి అనుకుందాం. ఏ అనేది ఫిజికల్ క్వాంటిటీయా, బి అనేది ఫిజికల్ క్వాంటిటీయా? మనకి ఖచ్చితంగా ఏంటంటే ఏలో ఉన్నవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్, ఇవే మొత్తం ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి ఎందుకు ఫిజికల్ క్వాంటిటీస్ అయ్యేవి, ఇది ఎందుకు ఫిజికల్ క్వాంటిటీస్ కాలేదు? ఏలో ఉన్నవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తున్నాము, బిలో ఉన్నవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కావని చెప్తున్నాం. అవి ఎలా చెప్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ అంటే పొడవు, మాస్ అంటే ద్రవ్యరాశి, వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. ఇవి మనం ఏం చేస్తున్నాము, కొలవగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్ ఉంది, ఈ మార్కరు ఒక 5 సెంటీమీటర్ ఉంది. ఈ 2 మార్కర్లు కలిపాను, ఒక 10 సెంటీమీటర్, లేదా 1 మీటర్, 1 కిలోమీటర్. మనం ఏం చెప్తున్నాము, 1 కిలోమీటరు, 1 మీటరు అంటే మెజర్ చేసి చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ క్వాంటిటీస్ని ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తున్నాం. అంటే ఏవైతే కొలిసి చెప్తామో, కొలవడానికి విచ్ కెన్ బి మెజర్డ్, దట్ కెన్ బి మెజర్డ్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే కొలిసి మనం చెప్తామో దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, లవ్, హేటు,
ట్రూత్ ఉందమ్మా. ఇవి మనకి లవ్, నువ్వు ఎంత లవ్ చేసావు అనేది మనం ఇన్ని కేజీలు లవ్, ఇన్ని కేజీలు లేకపోతే ఇన్ని కేజీ హేట్ అని చెప్తామా, చెప్పలేం కదా. అంటే లవ్ అనేది ఒక ఫీలింగ్, అదేవిధంగా ట్రూత్ ఇది ఒక నిజం, హేట్ అనేది ఒక ఫీలింగ్. ఇవేవి కూడా మనం మెజర్ చేయలేం, ఇవి మెజర్ చేయలేం, ఇవి మెజర్ చేయలేం, ఇవి మెజర్ చేయలేం, ఇవి మెజర్ చేయగలం. ఏవైతే మెజర్ చేస్తామో దాన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాము, ఏవైతే మెజర్ చేయలేమో ఇవి ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పలేము. మనకు ఫిజిక్స్లో కనిపించే మ్యాక్సిమం టెర్మినాలజీ మనకి ఫిజికల్ క్వాంటిటీస్కి రిలేటెడే. ఇవి ఎక్కడ మనకి ఫిజిక్స్లో కనిపించవు. బట్ డిఫరెన్స్ అర్థమైందా? డెఫినేషన్ వైజ్గా చెప్పాలి అంటే సింపుల్గా దట్ కెన్ బి మెజర్డ్ లేదా విచ్ కెన్ బి మెజర్డ్, దట్ కెన్ బి మెజర్డ్. ఏవైతే కొలవడానికి వీలుంటాయో ఆ రాశులనే మనం భౌతిక రాశులు అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఈ భౌతిక రాశుల్ని ఎన్ని రకాలుగా చెప్పడం జరిగింది అంటే ఈ భౌతిక రాశుల్ని 2 రకాలుగా చెప్పడం జరిగింది. ఈ భౌతిక రాశుల్ని ఎన్ని రకాలుగా చెప్పడం జరిగిందంటే 2 రకాలు. అవి ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, అదేవిధంగా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. తెలుగులో దీన్ని మనం చూసినట్లయితే ఫండమెంటల్ అంటే ప్రాథమిక భౌతిక రాశులు అని ప్రాథమిక భౌతిక రాశులు అంటారు, ప్రాథమిక భౌతిక రాశులు. అదేవిధంగా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఉత్పన్న భౌతిక రాశులు అని చెప్తారమ్మా, ఉత్పన్న భౌతిక రాశులు. ఈ విధంగా మనకి 2 రకాలుగా చెప్పడం జరిగింది. ఫిజికల్ క్వాంటిటీస్ని ఎన్ని రకాలుగా చెప్పడం జరిగిందంటే 2 రకాలుగా చెప్పడం జరిగింది. అవి ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, అదేవిధంగా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అగైన్ మళ్ళీ ఫిజికల్ క్వాంటిటీస్ని 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. అవేంటంటే మనకి స్కేలార్ క్వాంటిటీ, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీగా చెప్పడం జరిగింది. స్కేలార్ క్వాంటిటీ, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. చూడండి, ఫిజికల్ క్వాంటిటీస్ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేశారు. అవి ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, అదేవిధంగా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అగైన్ మళ్ళీ ఏం చేశారు అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని అగైన్ 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగిందమ్మా. ఏంటంటే స్కేలారు, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ అని చెప్పడం జరిగింది. వెక్టార్ క్వాంటిటీ దీన్ని తెలుగులో సదిశ రాశులు అని చెప్తారమ్మా, సదిశ రాశులు అని. దీన్ని అదిశ రాశులు అని చెప్తారు. సదిశ రాశులు, అదిశ రాశులు. ఫిజికల్ క్వాంటిటీని అగైన్ మళ్ళీ ఫిజికల్ క్వాంటిటీస్ని అగైన్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారంటే స్కేలార్ క్వాంటిటీ, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే అదిశ రాశులు, వెక్టార్ క్వాంటిటీ అంటే సదిశ రాశులు. ఇక్కడ చూడండి, ఆ అంటే దిశ లేకపోవడము, అంటే దీనికి ఏముంటుందంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందమ్మా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణము, డైరెక్షన్ అంటే దిశ. అంటే మనకి ఆ దిశలో ఏముంటుందంటే పరిమాణం ఉంటుంది కానీ దిశ ఉండదు. అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ని ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీస్, అదిశ రాశులు అని చెప్తాం. తర్వాత వెక్టార్ క్వాంటిటీస్ చూసినట్లయితే మనకి సదిశ రాశులు, సాదిశ అంటే మనకి దిశ అనేది ఉంటుంది. కాబట్టి ఎలా చెప్తాము అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. దీంతో పాటుగా మనకి అదిశ రాశులు, సదిశ రాశులు అంటే మనకి ట్రయాంగిల్ అని ఒబే చేస్తే దాన్ని మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అదేవిధంగా డైరెక్షన్ ఉండాలి, అదేవిధంగా ట్రయాంగులర్ లాని ఒబే చేయాలి. ఇంకా చెప్పాలంటే వెక్టర్ ఎడిషనల్ లాని ఒబే చేయాలి. ఆ చేస్తే దాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటారు. అది సదిశ రాశులు. అదిశ రాశులు అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్టెన్స్ దూరం మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి డైరెక్షన్ ఉండదు. దీన్ని మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఇంకా చెప్పాలంటే
వర్క్, పవరు, ఎనర్జీ. ఇవన్నీ కూడా మళ్ళీ మోషన్ అనే టాపిక్లో మళ్ళీ వస్తాయి. అప్పుడు ఇన్ డీటెయిల్గా వాటి యొక్క డెఫినేషన్ ఇంక ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మీకు జస్ట్ వాట్ ఆర్ ద కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డిస్టెన్స్, వర్క్, పవరు, ఎనర్జీ ఇవి అనేవి ఏంటంటే స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ అమ్మ. నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీకి చూసినట్లయితే డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషన్ దీస్ ఆర్ ఇంకా ఇలా ఉన్నాయి. మనకి నెక్స్ట్ మోషన్ అనే టాపిక్లు ఇక్కడ ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. ఇన్ డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము, వెలాసిటీ అంటే వేగము, యాక్సలరేషన్ అంటే త్వరణము, వర్క్, పవర్, ఎనర్జీ మీకు తెలుసు. ఇది మనకి స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి. ఇక్కడ మనం ఒక టెర్మినాలజీ వాడాం ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ అని. వాట్ ఈజ్ మెంట్ బై ద మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? సో అది ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ గురించి తెలుసుకుంటే మ్యాగ్నిట్యూడ్ నుండి వాట్ ఆర్ ద యూనిట్ అనేది మనకు వర్డ్ వస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్ని నేను ఒక 10 మీటర్స్ అని చెప్పడం జరిగింది. లెంత్ అంటే ఒక 10 మీటర్స్ అని చెప్పాను. లేదా ఒక 54 కిలోమీటర్స్ అని చెప్పాను. కిలోమీటర్కి ముందు ఏముంది, ఈ నెంబర్ ఉంది కదా, ఈ న్యూమరికల్ వాల్యూనే ఏమంటామంటే మ్యాగ్నిట్యూడ్ అని చెప్తాం. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే న్యూమరికల్ వాల్యూ. 54 కిలోమీటర్స్, కిలోమీటర్కి ముందు ఉండేది ఏంటంటే మనం న్యూమరికల్, ఈ న్యూమరికల్ వాల్యూని ఏమని చెప్తాము అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణము. ఓకేనా, మనం మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 54 అయ్యింది కదా, పక్కన కిలోమీటర్స్ అని రాసాం కదా, ఈ కిలోమీటర్స్లో ఏమన్నామంటే యూనిట్స్ అని చెప్తాం. 54 అనేది న్యూమరికల్ వాల్యూ, కిలోమీటర్ అనేది ఒక స్టాండర్డ్ రిప్రజెంటేషన్, ఒక ఫిక్స్డ్ రిప్రజెంటేషన్. కాబట్టి దీన్నే మనం ఏమని చెప్తాము అంటే యూనిట్స్ అని చెప్తాం. యూనిట్స్. ఒకసారి యూనిట్స్ అనేవి ఎన్ని రకాలు, వాటిని ఎలా చెప్పారనేది మనం చూద్దాం. సో ఇక్కడ మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుండి మనకి ఏ బిట్ వచ్చినా మనం క్లియర్గా ఆన్సర్ చేయొచ్చమ్మా. మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. నేను అందువల్లే బోర్డు మీద మీకు క్లియర్గా నీట్గా రాస్తున్నాను. ఒక నోట్స్ పెట్టుకొని డైలీగా మీరు నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ని 2 రకాలుగా క్లాసిఫై చేస్తారని చెప్పాను. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, రెండోది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై యూనిట్ అంటే ఏంటి? యూనిట్స్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 కిలోమీటర్ అని చెప్పాను కదా, ఇది అనేది ఏం చెప్పాను, న్యూమరికల్ వాల్యూ. ఇదేంటి ఏం చెప్పాను, స్టాండర్డ్ రిప్రజెంటేషన్. యూనిట్ అంటే మనకి యూనిట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఇంటూ స్టాండర్డ్ రిప్రజెంటేషన్ లేదా ఫిక్స్డ్ రిప్రజెంటేషన్ లేదా స్టాండర్డ్ రిప్రజెంటేషన్ అని చెప్పుకోండి. యూనిట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఇంటూ మనకి స్టాండర్డ్ రిప్రజెంటేషన్. సింపుల్గా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే N1 U1 ఈజ్ ఈక్వల్ టు N2 U2 అని చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ సెంటీమీటర్లో ఉండొచ్చు, ఇక్కడ మీటర్లో ఉండొచ్చు. అంటే మనకి U1 మారిందంటే N1 కూడా మారిపోతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1 మీటర్కి ఇక్కడ మీటర్లో ఉందనుకోండి, ఇక్కడ సెంటీమీటర్లో చెప్పాలంటే ఇక్కడ వాల్యూస్ యూనిట్స్ మారిపోతాయి కదా, అదే U1 ఇది U2. అంటే యూనిట్ అంటే ఏంటంటే న్యూమరికల్ వాల్యూ ఇంటూ స్టాండర్డ్ రిప్రజెంటేషన్. దీన్నే మనం ఏమో చెప్తాము అంటే యూనిట్ అని చెప్పడం జరిగింది. సో యూనిట్ అంటే క్లియర్ కదా. ఇప్పుడు యూనిట్స్లో ఎన్ని రకాలు అంటే ఫండమెంటల్ యూనిట్స్, అదేవిధంగా డిరైవ్డ్ యూనిట్స్ అని 2 ఉన్నాయి. ఫండమెంటల్ యూనిట్స్ అదేవిధంగా డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అదేవిధంగా డెరైవ్డ్ యూనిట్స్ చెప్పే ముందు మనకి ఏంటంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మీ అందరికీ లోవర్ క్లాస్లో ఈ టాపిక్ని చదువుకున్నారు, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటనేది. సో మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్ అనేది
చూసినట్లయితే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ప్రమాణాలు పద్ధతులు అని చెప్తారు తెలుగులో. ప్రమాణాలు పద్ధతులు ఎన్ని రకాలు ఉన్నాయంటే పద్ధతులు 3 రకాలమ్మ. 3 రకాలు, 3 టైప్స్. ఏంటంటే అవి సీజీఎస్ యూనిట్స్, నెక్స్ట్ ఎఫ్పిఎస్ యూనిట్, తర్వాత ఎంకేఎస్ పద్ధతి. ఇవి పద్ధతులు అమ్మ, యూనిట్స్ కావు, పద్ధతులు. సీజీఎస్ సెంటీగ్రాము, సెంటీమీటరు, గ్రాము, సెకండు, ఫూటు, పౌండు, సెకండు, మీటరు, కిలోగ్రాము, సెకండు. అయితే మనకి 1960 వరకు ఎన్ని ఫండమెంటల్ యూనిట్స్ ఉండేవి అంటే 3 ఫండమెంటల్ యూనిట్స్ ఉండేవి. అవి ఏంటంటే లెంత్, మాస్, టైం అమ్మ. మనకి 1960 వరకు ఈ 3 ఉండేవి. ఆఫ్టర్ 1960 తర్వాత మనకి 1960లో జెనీవాలో ఒక కన్వెన్షన్ జరిగింది, జెనీవాలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మనకి అగైన్ ఇంకా 4 ఫండమెంటల్ యూనిట్స్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకు యాడ్ చేయడం జరిగింది అనేది ఒకసారి మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 క్వాంటిటీస్కి ముందు డిస్కస్ చేసే ముందు ఇక్కడ లెంత్కి యూనిట్ ఏంటంటే సెంటీమీటర్ అమ్మ. సెంటీమీటర్ సిఎం అని రాస్తాను, సెంటీమీటర్ అని రాసుకోండి. సెంటీమీటర్, గ్రాము, టైంకి సెకండ్. తర్వాత ఎఫ్ అంటే ఫూటు, పి అంటే పౌండ్, ఎస్ అంటే సెకండ్ అమ్మ. తర్వాత ఎం అంటే మీటరు, తర్వాత కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. సో ఈ 3 పద్ధతుల్లో మనకి లెంత్, మాస్, టైం డిస్కస్ చేసుకున్నాం. ఈ 3 ఏంటంటే బేసిక్ ఫండమెంటల్ యూనిట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటంటే మనకి ఈ 3 పద్ధతుల్లో కూడా ఒక భౌతిక రాశికి ఒకే సమానమైన యూనిట్ ఉందమ్మా. మనకి సీజీఎస్ పద్ధతిలో చూసినట్లయితే టైంకి యూనిట్ ఏంటి? సెకండ్. ఎఫ్పిఎస్ పద్ధతిలో టైంకి యూనిట్ ఏంటి? సెకండ్. ఎంకేఎస్ పద్ధతిలో టైంకి యూనిట్ ఏంటి? సెకండ్. అంటే ఈ 3 పద్ధతుల్లో కూడా టైంకి యూనిట్ ఏంటంటే సెకండ్. ఈ 3 పద్ధతుల్లో కూడా టైంకి అనేది యూనిట్ అనేది సెకండ్. కాబట్టి ఈ 3 పద్ధతుల్లో సమానంగా ఉన్న క్వాంటిటీ ఏంటంటే టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. టైం యొక్క యూనిట్స్ అనేవి సెకండ్ మూడిట్లో సమానంగా ఉన్నాయి. దీంతో పాటుగా మిగతా 4 యాడ్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరెంటుకి యూనిట్స్ కావాలమ్మా. కరెంటుకి యూనిట్స్ కావాలి. లేకపోతే నాకు టెంపరేచర్కి యూనిట్స్ కావాలి. నేను ఈ 3 యూజ్ చేస్తే నేను టెంపరేచర్కి యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయగలనా? టెంపరేచర్కి యూనిట్స్ రాయగలనా? పోనీ కరెంటు తీసుకున్నాం. కరెంటుకి ఈ 3 ఉపయోగించి రాయగలనా? రాయలేను. కాబట్టి 1960లో మనకి ఏం చేశారంటే జెనీవాలో ఒక మీటింగ్లో ఇంకా దీనిలో లోటుపాట్లను సవరించి మనకి మరొక 4 ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ కరెంటు, అదేవిధంగా టెంపరేచరు, తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, లూమినస్ ఇంటెన్సిటీ అని చెప్తారు. ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అవి ఒక్కొక్కటి 1 by 1 చెప్తాను. తర్వాత దీంతోనే పాటుకుండా ఇవే కాకుండా మరో 2 కూడా యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే సాలిడ్ యాంగిల్, అదేవిధంగా ప్లేన్ యాంగిల్ అని 2 తీసుకురావడం జరిగింది. ఇవి మ్యాథమెటిక్స్కి రిప్రజెంటేషన్. ఈ 4 ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి అంటే 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయని చెప్పాలి. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఎన్ని ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయంటే 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయని మనం చెప్పాలి. ఆ 7 ఫండమెంటల్ యూనిట్స్ 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్స్ కోసం ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడి నుండి ఎగ్జామ్లో చాలా బిట్లు అనేవి రావడం జరుగుతుంది. మనకి 7 ఫండమెంటల్ ఎలా గుర్తుపెట్టుకుంటాం? అసలు ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి? ప్రాథమిక రాశి అంటే ప్రాథమిక ప్రమాణాలు అంటారమ్మా. తెలుగులో ఫండమెంటల్ యూనిట్స్ని ఏమంటారంటే ప్రాథమిక ప్రమాణాలు అంటారు. మనకి ఎన్ని ప్రాథమిక ప్రమాణాలు ఉన్నాయి అంటే 7 ప్రాథమిక ప్రమాణాలు ఉన్నాయి. ఎన్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉన్నాయంటే, ఎన్ని ఉత్పన్న ప్రమాణాలు ఉన్నాయంటే ఉత్పన్న ప్రమాణాలని మనం కౌంట్ చేయలేము. అవి అనంతం. ఏమంటే
ఒకదాన్ని బట్టి డెరైవ్ చేయడం కాబట్టి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే ఆ డెరైవ్డ్ ప్రమాణాలు, అదే ఉత్పన్న ప్రమాణాలు దేని నుండి వచ్చాయి అంటే ప్రాథమిక ప్రమాణాల నుండి రావడం జరిగింది. ఒకసారి డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అదేవిధంగా డెరైవ్డ్ యూనిట్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఫండమెంటల్ యూనిట్స్ అమ్మా, ఫండమెంటల్ యూనిట్స్ ప్రాథమిక ప్రమాణాలు అంటారు. దీన్ని డెరైవ్డ్ యూనిట్స్ అని చెప్తారమ్మా. డెరైవ్డ్ యూనిట్స్ చూసినట్లయితే ఇక్కడ దీన్ని ప్రాథమిక ప్రమాణాలు అంటారు, దీన్ని ఉత్పన్న ప్రమాణాలు అంటారు. ఇక్కడ ప్రాథమిక ప్రమాణాలు చూసినట్లయితే ఇవి ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అవ్వమమ్మ. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్, దట్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. డోంట్ డిపెండ్ ఎనీ సింపుల్గా ఒక వర్డ్లో రాయాలంటే దీస్ యూనిట్స్ ఆర్ ఇండిపెండెంట్ యూనిట్స్ అని చెప్తారు. స్వతంత్రంగా ఇవి ఉంటాయమ్మా, అందువల్లే దీన్ని ప్రాథమిక ప్రమాణాలు అంటారు. డోంట్ డిపెండ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్, ఏ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద కూడా ఆధారపడదు. సింపుల్గా ఇండిపెండెంట్ అని రాయొచ్చు, స్వాతంత్రం, ఇండిపెండెంట్. ఇక్కడ మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ చూసినట్లయితే ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయమ్మా. డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పొచ్చు. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పొచ్చు డెరైవ్డ్ యూనిట్స్లో. ఇది ఫండమెంటల్ యూనిట్స్, ఇవి డెరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? 7 ఫండమెంటల్స్ యూనిట్స్ అని ఉన్నాయి. 7 ఫండమెంటల్స్. మనకి డెరైవ్డ్ అవి ఎన్నైనా రాయొచ్చు, ఎందుకంటే దీని నుండి మనం డెరైవ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఆ 7 ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి మనకి యూనిట్స్ అనే టాపిక్లో ఇక్కడ నుండే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయని చెప్పాను. ఆ 7 కూడా మీరు క్లియర్గా ఒక టేబులర్ ఫామ్ వేసుకోండి, ఒక టేబులర్ ఫామ్లో నీట్గా రాసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, సీరియల్ నెంబరు, ఫిజికల్ క్వాంటిటీ, యూనిట్స్, సింబల్. ఈ టేబుల్ మీరు నీట్గా రాసుకోండి అమ్మా. ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే మనకి లెంత్ అని చెప్తాం. లెంత్ని మనం ఏమంటామంటే పొడవు. మనకి లెంత్కి యూనిట్స్ ఏంటంటే మీటర్. స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. తర్వాత మాస్ అమ్మ. మాస్ అంటే ద్రవ్యరాశి అని చెప్తాం. ద్రవ్యరాశికి యూనిట్స్ ఏంటంటే కిలోగ్రామ్. దీన్ని కేజీ అని రాస్తాం, సింబల్. తర్వాత లెంత్, మాసు, టైం అంటే మనకి కాలము. సెకండ్ అని రాస్తాము, ఎస్ అని రాస్తాం. నెక్స్ట్ 4th వన్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ కరెంట్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని తెలుగులో కూడా కరెంట్ అని చెప్తాం, విద్యుత్ అని చెప్పొచ్చు, కరెంట్. ఓకేనా? కరెంట్కి యూనిట్స్ ఏంటంటే యాంపియర్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామంటే క్యాపిటల్ ఏతో మనకి ఇండికేట్ చేస్తాం, సింబల్. తర్వాత 5th వన్ చూసినట్లయితే టెంపరేచర్ని మనం తెలుగులో ఉష్ణోగ్రత అని చెప్తాం. ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతకి చూసినట్లయితే కెల్విన్ అని పిలుస్తామమ్మ. కెల్విన్ యూనిట్ ఏంటంటే కెల్విన్, క్యాపిటల్ కేతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 6th వన్ చూసినట్లయితే మనకి ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే తెలుగులో దాన్ని కాంతి తీవ్రత అని పిలుస్తారమ్మా. కాంతి తీవ్రత. దీనికి యూనిట్ ఏంటంటే క్యాండిలా.
క్యాండిలా, సిడిఎన్తో సూచిస్తారు క్యాండిలా. తర్వాత ఏడోది ఏంటంటే మనకి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, పదార్థము, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీనికి ఏమంటామంటే మోల్ అమ్మ, మోల్. ఇది మనకి ఓవరాల్గా ఉన్న సెవెన్ ఫండమెంటల్ యూనిట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు మీకు అందరికీ తెలిసిందే. ఈ మూడు మీద ఎక్కువగా క్వశ్చన్ ఏం అడగడు, కానీ లాస్ట్ 4 ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 4 ఉన్న దాని మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ 4 అనేది గుర్తుపెట్టుకోండి. దీని నుండి మనం ఎలా ఫిజికల్ క్వాంటిటీస్ని డెరైవ్ చేస్తామో చూద్దాం. ఈ 4 గుర్తుపెట్టుకోండి మేజర్గా. యాంపియరు, ఇది ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇవే కాకుండా మనకి మరొక 2 ఫండమెంటల్ యూనిట్స్ని కూడా, మరొక 2 యూనిట్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. వాటిని సప్లిమెంటరీ యూనిట్స్ అని చెప్తారు. సప్లిమెంటరీ యూనిట్స్ తెలుగులో చూసినట్లయితే దాన్ని సమతల కోణము, అదేవిధంగా ఘన కోణము అని 2 మనకు తీసుకురావడం జరిగింది. ఆ 2 కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ 7 మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు, ఆ 2 కూడా ఎక్కువ అడుగుతున్నాడు. వీటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తారు. సంపూరక సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని చెప్తారు. ఇవి సప్లిమెంటరీ క్వాంటిటీస్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ప్లేన్ యాంగిల్ అని చెప్తాం. ఏంటంటే ప్లేన్ యాంగిల్, సమతల కోణము, ప్లేన్ యాంగిల్, సమతల కోణము. ఇక్కడ మనకి చూసినట్లయితే ఒకవేళ 2 యాంగిల్స్ తీసుకుంటే ఈ మధ్యన టీటా ఉంటుంది. ఇది మనకి ఈ మధ్యన ఇది టీటా, ఇది ఆరు మనకి ఏంటంటే ఇది డి టీటా, ఇది ఎస్ అమ్మ. ఓకేనా? మనకి టీటా కావాలి అంటే డి టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి లెంత్ ఆఫ్ ది ఆర్క్ బై ఇదేటమ్మా రేడియస్, లెంత్ ఆఫ్ ద ఆర్క్ బై రేడియస్. వీటిని మనం ఏమంటామంటే సమతల కోణము అంటారమ్మా. సమతల కోణము దీన్ని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటాం. లెంత్ ఆఫ్ ద ఆర్క్ బై మనకు రేడియస్. దీనికి యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఈ యూనిట్ అనేది ఎక్కువగా అడుగుతున్నాడు. ఏంటంటే రేడియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది ఇది. తర్వాత ఈ సప్లిమెంటరీ క్వాంటిటీస్లో ఈ 2 కూడా ప్లేన్ యాంగిల్ అదేవిధంగా సాలిడ్ యాంగిల్ అంటారు. ఈ 2 కూడా మనకి డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది అడుగుతున్నాడు. డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్, వీటికి డైమెన్షన్స్ ఉండవు. డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అని గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ ఇది మనకి ప్లేన్ యాంగిల్. అదేవిధంగా సాలిడ్ యాంగిల్, ఘనకోణం గురించి చూసినట్లయితే మనకి ఘనకోణం అయితే ఏమొస్తుంది అంటే అది కూడా చెప్తాను, ఆగండి. ఇది నీట్గా నోట్ చేసుకోండి అమ్మా. మనకి సప్లిమెంటరీ యాంగిల్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లేన్ యాంగిల్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ బై రేడియస్ అని చెప్పుకోవచ్చు. దీనికి యూనిట్స్ ఏంటంటే రేడియన్. ఇది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి సాలిడ్ యాంగిల్ అమ్మ. ఏంటంటే సాలిడ్ యాంగిల్ చూసినట్లయితే మనకి ఇలా ఇండికేట్ చేస్తారు. ఇక్కడ మనకి ఎలా ఉంటుందమ్మా, దీన్ని మనం ఇలా చూసిస్తాము. ఇక్కడ మనకి ఇది రేడియస్, ఇది మనకి ఇక్కడ మనకి ఏంటంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది. స్పెరికల్ ఇలా షేప్లో ఉంటుంది. దీనికి మనకి ఏమొస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు స్పెరికల్ సర్ఫేస్ బై రేడియస్ స్క్వేర్ అని వస్తుంది. అయితే దీనికి యూనిట్ అనేది మనకి మేజర్గా ఇంపార్టెంట్. యూనిట్ అనేది స్టెరీడియన్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది కూడా మనకి డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. అయితే
ఇది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. అదేవిధంగా మనకి అంతకుముందు చెప్పుకున్న ప్లేన్ యాంగిల్ కూడా డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. ఈ రెండు కూడా డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. తర్వాత వీటి యొక్క యూనిట్స్ అడిగితే మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి. ఇది ప్లేన్ యాంగిల్, ఇది సాలిడ్ యాంగిల్ కదా. ఇంకోటి ఏంటి, ప్లేన్ యాంగిల్ అని చెప్పాను. ప్లేన్ యాంగిల్ ఇది ఏంటంటే ఘన కోణము అని చెప్తారు, ఘన కోణం అని చెప్తారు. ఇది మనకి సమతల కోణం అని చెప్తారమ్మా. ప్లేన్ యాంగిల్కి సమతల కోణము. సమతల కోణానికి యూనిట్స్ ఏంటంటే రేడియన్స్ అమ్మ, రేడియన్స్. సో మీరు ఈ రెండిట్లో ఇది రేడియన్స్, ఇది స్టెరేడియన్స్. మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, సాలిడ్ యాంగిల్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ ఫర్ స్టెరేడియన్ అని గుర్తుపెట్టుకోండి. ప్లేన్ యాంగిల్ ఒకటి గుర్తుందనుకోండి, రెండోది ఆటోమేటిక్గా మీరు ఎలిమినేట్ చేస్తారు. ఈ విధంగా మీరు ఈ ఎగ్జామ్లో అడిగితే ఈ రెండు క్వాంటిటీస్ కూడా ఆప్షన్లో ఉంటాయమ్మా. అప్పుడు మీరు ఎలిమినేట్ చేయాలంటే ఎస్ ఫర్ సాలిడ్, ఎస్ ఫర్ స్టెరేడియన్ అని గుర్తుపెట్టుకోండి, ప్లేన్ యాంగిల్కి రేడియన్. ఈ విధంగా మీరు ఈ ఫండమెంటల్ యూనిట్స్, అదేవిధంగా ఫండమెంటల్ యూనిట్స్, అదేవిధంగా సప్లిమెంటరీ క్వాంటిటీస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి ఈ చాప్టర్ నుండి ఈ మార్కులు వచ్చే మార్కులు ఏవి పోవు. తర్వాత మనకి డెరైవ్డ్ క్వాంటిటీస్ కోసం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీరు నోట్స్ రాసుకోండి. అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నాం కాబట్టి అవి కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వాటి యొక్క పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ డిస్క్రిప్షన్లో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో ఈ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.